రైతులు కష్టపడి పండించిన పంటను కొనడానికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావడం లేదని మండిపడ్డారు మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి. రైతులకు మద్దతుగా ఆత్మకూరులో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో రైతులు రోజుల తరబడి కళ్ళాల్లో పడిగాపులు కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ నేతలను ప్రజలు గ్రామాల్లో తిరగనివ్వరంటున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి రైతులకు మద్దతుగా ధర్నా చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా రైతులను ఇబ్బంది పెడతా ఉంది. మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఏంటి కొనుగోలు అంశంలో? మా దృష్టికి వచ్చింది స్టార్టింగ్ నుంచి అంటే ఫస్ట్ యాసంగి పంటకు క్రాప్ హాలిడే అన్నారు, అధికారులు అన్నారు, ఇక్కడ ఉన్న మంత్రి గారు అన్నారు. అయినా కూడా రైతులు ఈరోజు ఇంతగానం పంట పండించుకొని వస్తే కనీసం ఇక్కడ కొనుగోలు కేంద్రం కూడా పెట్టాను. ఇంకా అధికారులకు కానీ ఇక్కడున్న ప్రభుత్వం కానీ సోయి లేదు. ఎందుకు లేదో మాకు అర్థం అంటే రైతులు అంతా చులకనైనా వీళ్ళకి అర్థం కావట్లేదు. అయినా కూడా రైతులు ఈరోజు పంట పండించుకొని తెస్తే రైస్ మిల్లర్లు కూడా ఎంత ఒక మాఫియా కింద పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్క క్వింటాల్కి దాదాపు 5 కిలోల తరుగు తీయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మళ్ళీ సంచి పైసలు అంటారు, ఖాళీ సంచి పైసలు, అది కూడా తీయడం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం? ఇంతకుముందు మనకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఇట్లా కాలే. ఏదున్నా రైతుకు తగ్గ గిట్టుబాటు కానీ రైతు పొలం దగ్గరికి పోయి కానీ కొనుగోలు కేంద్రాలు చేయడం జరిగింది. కరోనా టైంలో కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వంకి కనీసం ఒట్టిగుండేప్పుడన్నా రైతులు పండించే పంటను కూడా కొన్నికి తిప్పలవుతున్నది వాళ్ళకి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దరిద్రం అంటే రైతులు అంటేనే చాలా వివక్ష చూపిస్తుంది. వెనకడికి కూడా చూసింటి మీ అన్నీ. ఒక్కనాడు ఒక రిజర్వాయర్ లేకుండే, ఒక్కనాడు ఒక డ్యాములు లేకుండే, ఒకటి ఉంటే జురాలు, అది కూడా తూతు మంత్రంగా కట్టిపోయిన అప్పట్లో. ఇప్పుడు కూడా సగం సగం భారత సగం సగం ఉంటుంది. కానీ కేసీఆర్ గారు వచ్చినాక దాదాపు భీమా ప్రాజెక్టు పూర్తి చేసుకొని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఇవన్నీ చేసుకొని ఇవాళ పాలమూరు ఎత్తిపోతలను కూడా దాదాపు 90% పూర్తి చేసుకొని ఈరోజు ఇన్ని పంటలు పండిస్తుంటే కొన శాతాన్ని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనాలి? రేపటి నాడు ఊర్లలో పోటీ వస్తే రైతులతో వాళ్ళకి తగిన బుద్ధి తప్పకుండా చెప్తారు. వాళ్ళని ఊర్లో కూడా రానియరు. ప్రతిసారి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. కొనుగోలు ప్రారంభించడానికి లారీలు కేటాయింపు కావచ్చు, మిల్లుల కేటాయింపు, బ్యాగుల కొరత లేకుండా చూడడం. దీనికి సంబంధించి ఎందుకు ప్రజాప్రతినిధులు సమీక్ష చేయడం లేదు? ఎందుకు ప్రతిసారి కూడా రైతులు రోడ్డెక్కాల్సి వస్తారు? దీంట్లో వాస్తవంగా చెప్పాలంటే అధికారులకు వీళ్లకు సన్మానం ఉందా లేదా మాకు తెలియదు. ఎందుకంటే 6 నెలలకు కలెక్టర్ మారుతున్నాడు మా దగ్గర. కానీ ఇక్కడ రైతులకు మాత్రం ఎంత ఇబ్బంది అంటే ట్రాన్స్పోర్టర్తో పట్టుకున్నాడు, లారీకి 3,000 4,000 ఇస్తేనే వస్తాడు వాడు, లారీ ఒట్టికి రాడు. అదేవిధంగా రైస్ మిల్లులకు కూడా మేము అడుక్కోవాలి, వస్తున్నాయి లారీలో లోడే వస్తున్నాయి, దయచేసి తీసుకుంటే వాళ్ళని కూడా ఎంత చెప్తే కూడా వాళ్ళు వినటం లేదు. దీన్ని బట్టి చూసి అర్థం ఏమవుతుందంటే వీళ్ళు పోయినసారి చూసాం మేము, కర్ణాటకకు సన్న బియ్యం పోతుంది, ప్రభుత్వానికి మటుకు దొడ్డు బియ్యం వస్తుంది. ఇదే రైస్ మిల్లర్లు ప్రభుత్వంకి ఇవ్వాలి బియ్యాన్ని, ఆ బియ్యం ఇచ్చేటప్పుడు దొడ్డు బియ్యం ఇస్తారు, సన్న బియ్యం బయట అమ్ముకుంటారు. అంటే దీంట్లో ఎంత లాభం ఉంటుంది వాళ్ళకు? ఇక్కడ నుంచి వాళ్ళు అమ్ముకునేది 2,400 అంటే అక్కడ నుంచి వచ్చేది వాళ్ళు కొనుక్కొని వచ్చేది 1,800 కొనుక్కొస్తారు. అంటే ఒక్క సంచి మీద ఎంత లాభం పొందుతారు ఒక రైస్ మిల్ అనేది గ్రహించాలి. అది ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది, మేము కూడా అట్లా పట్టుకోవడం కూడా జరిగింది. రైస్ మిల్లను పట్టుకొని ఎన్నో కోట్ల రూపాయలు వసూలు చేయడం కూడా జరిగింది. ఎప్పుడు ఇది కేసీఆర్ ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు మాత్రం అది చేయట్లేదు వీళ్ళు. దీని నుంచి వీళ్ళకి ఏమైందంటే రైస్ మిల్లలకు సన్న బియ్యమే వస్తే తీసుకుంటాం, వేరే ఒడ్లు వస్తే తీసుకోమనే కాడు కూడా వచ్చారు వీళ్ళు. అంటే వాళ్ళ లాభాల కోసం పెట్టుకున్నారు కానీ రైతుల కోసం పెట్టుకునేది లేదు. బోనస్కి సంబంధించి కూడా ఇవ్వట్లేదు. బోనస్ సాధ్యమైనంత వరకు ప్రైవేట్ వ్యాపారాలకు అమ్ముకుంటా ఉన్నారు. బోనస్ ప్రభుత్వం ఇయ్యదనేటటువంటి ఒక ఒపీనియన్ కూడా రైతుల్లో ఉంది. వాస్తవం సార్ ఇది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇస్తాము, రైతు 2,450 రూపాయలకు ఒడ్లు కొంటామన్నారు. కానీ ఆ కొన్న తర్వాత 3 నెలలకు 4 నెలలకు ఎప్పుడో పైసలు పడతాయి. దానికి తగ్గట్టు బోనస్ వేస్తామంటారు. ఆ బోనస్ అయితే దేవుడు ఎరుగు, అది వచ్చిందో లేదో పోయిందో అని తెలియదు. అదేవిధంగా ఇట్లయితే రైతు బంధు చేస్తున్నారు, ఎకరాకు 6,000 రూపాయలని పిచ్చం వేసినట్టు ఎకరాకి ఏంది ఇది? ఎవడన్నా వేస్తారా? ఇట్లా ఎవడన్నా చేస్తాడా? వెనకాడి నరేంద్ర మోడీ గారు ఎకరాకు 3,000 సంవత్సరం 2 సార్లు ఇస్తాడు. అదే కనీసం మాట మీదనే ఉండే ఆయన. ఈయన అది కూడా లేడు. అది పెట్టిన పెద్ద మనిషి అది కూడా బీకేసిండు. ఈ పెద్ద మనిషి ఉన్న కూడా బీకనే చూస్తున్నాడు. ఈ రేవంత్ రెడ్డి గారు. అందుకే చెప్తున్నాం, రైతుల జోలికి వస్తే రేపటి నాడు పుట్టగతులు లేకుండా పోతాయి, ఊర్లలో పోండి కూడా రానియరు. రేపటి నాడు మీరు ఏం ముఖం పెట్టుకుని ఊర్లలోకి వస్తారో ప్రజలే బుద్ధి చెప్తారు వాళ్ళకి తప్పకుండా. యాసంగి సాగులో అనేక కష్టాల కోర్చి సాగు చేసినటువంటి రైతన్నకు ఒడ్లు కొనకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతూ ఉందని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో కూడా
తిరగనిచ్చే పరిస్థితి ఉండదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, వనపర్తి జిల్లా.